కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఒక వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన కోడిగుడ్లు ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారిని సరస్వతి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అధికారులు వచ్చే వరకు పర్మిట్ రూమ్ కు తాళం వేసి ఉండడంతో ఆమె అంగన్వాడీ కార్యకర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షాప్ యజమానిని పిలిపించి గది తాళం తీయించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి వ్యాధులపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అంగన్వాడీ కోడిగుడ్లు వైన్ షాప్ పర్మిట్ రూమ్ లోకి ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. అంగన్వాడీలో లబ్ధిదారులకు ఇస్తున్న కోడిగుడ్లు ఇక్కడ ఉన్న రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్లో ఉండడము, వాటిని ఇక్కడ వాళ్ళు మందుబాబులకు స్టఫ్గా ఇస్తున్నారనే ఒక వార్త చూడడం జరిగింది. అది చాలా శోచనీయం. దానికి సంబంధించి నిన్న సిడిపిఓ గారికి ఆదేశాలు జారీ చేస్తే సిడిపిఓ గారి విచారణ చేసి ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు ఏంటి అనేది తెలుసుకోవడం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆ పర్మిట్ రూము ఓనరు వెంకటేశ్వర్లను కూడా ప్రశ్న జరిగింది. గౌరవ మన ఎక్సైజ్ సిఏ గారు కాల్ చేశారు. ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. సిడిపో వచ్చి కూడా నిన్న ఎంక్వైరీ చేశారు. వారు చెప్తున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి, టీహెచ్ఆర్లో ఆ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వారి పిల్లలకు ఇచ్చిన మాకు ఇచ్చారు, అట్లా పెట్టుకున్నామని చెప్తున్నాడు. బట్ మేము దాన్ని చాలా సీరియస్గా తీసుకొని సమగ్రంగా ఎంక్వైరీ చేస్తాము. అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, టీచర్ నుంచి వచ్చాయా లేకపోతే ఈయనకి ఎవరు ఇచ్చారనేది చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారులకి మేము పోషకాహారం ఇస్తున్నామని చెప్పుకుంటున్న తరుణంలో ఇలా అంగన్వాడీ గుడ్లు ఇక్కడ వైన్స్లోకి రావడం అనేది చాలా శోచనీయం. ఖచ్చితంగా దాన్ని సమగ్రంగా విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. బాధ్యులు ఎవరెవరు ఉన్నారో దీని వెనుక అన్నీ కూడా దర్యాప్తు చేసి దానికి సంబంధించిన అందరి మీద కూడా చర్యలకు సిఫార్సు చేసి వారి పట్ల కఠినంగా కూడా మేము ఒక పనిష్మెంట్ ఇస్తాము. ఇక ముందు కూడా ఎవరు కూడా ఇలాంటి అవినీతి పనులు చేయకుండా ఒక జిల్లాకి ఒక హెచ్చరిక లాగా కూడా వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాము. ఒక రిపోర్ట్ అనేది కూడా పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చిన రిపోర్టును బట్టి ఉన్నతాధికారులకి సబ్మిట్ చేస్తాము. గౌరవ కలెక్టర్ గారికి మరి మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు సబ్మిట్ చేస్తాము. వారి ఆదేశానుసారం కఠినంగా కూడా వారికి దాంట్లో వచ్చిన వాస్తవాలను బట్టి దాని వెనుకున్న నిజాలను బట్టి కూడా మేము సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాము రిపోర్ట్ ఆధారంగా తెలియజేస్తాము.